తెలుగు రాష్ట్రాల్లో రియల్ మాఫియా బరితెగిస్తుంది. పంట పొలాలను ప్లాట్లుగా అమ్మేస్తోంది. అంతేకాకుండా లేఅవుట్లకు అప్రూవల్ లేదు. అనుమతులు లేకుండానే దందా సాగించేస్తున్నారు. పలువురు పొలిటికల్ లీడర్స్ రియల్టర్లతో చేతులు కలిపి యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదన్నట్టుగా అధికార పార్టీ అండదండలు ఉండాలే గాని మనల్ని ఎవర్రా ఆపేది అన్న చందంగా రియల్టర్ల హవా కొనసాగుతోంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఇక ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ ఆ విషయం సాక్షాత్తు సంబంధిత అధికారులకు తెలిసినప్పటికీ కనీసం నోరు మెదపలేని పరిస్థితులు నెలకొన్నాయి. రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయాలనుకునే రియల్టర్లు అనుమతుల కోసం ముందుగానే అధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా అదంతా పక్కన పెట్టి అధికార పార్టీలో అసలు నాయకులను కలిసి మంచి చెడ్డ మాట్లాడుకుని దర్జాగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి రియల్ దందాకు తెరలిపుతున్నారు. ఇక దీంతో ఓ వైపు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుండగా మరోవైపు ఎలాంటి అనుమతులు లేని వెంచర్లలో ఇంటి స్థలాలకు కొనుగోదారులు మోసపోవాల్సి వస్తుంది. ఇక సరిగ్గా ఇలాంటి రియల్ దందా చీపురుపల్లి మండలంలోని రావివలస రెవెన్యూలో కూడా ప్రారంభమైంది. వెంచర్ కు అనుమతులు ఉన్నాయా అంటూ ప్రశ్నించిన రావివలస వీఆర్ఓ జగన్నాథంను మీకేం సంబంధంపై స్థాయిలో చూసుకుంటాం అంటూ రియల్టర్లు సమాధానం ఇవ్వడం కోసం మెరుపు. సాధారణంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుతూ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేసినప్పుడు ల్యాండ్ కన్వర్షన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా చీపురుపల్లి మండలం ఉడా పరిధిలో ఉండటంతో ఉడా అనుమతుల ద్వారా ఎల్పీ నంబర్ తెచ్చుకోవాల్సి ఉంది. అంతకుముందే గ్రామ పంచాయతీ తీర్మానం కూడా ఉండాలి. కానీ రావివలస రెవెన్యూ పరిధిలో వెలిసిన వెంచర్ కు ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం. మండలంలోని రావివలస రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 164, 10, 11, 12, 13, 14, 15 సబ్ డివిజన్లతో పాటు సర్వే నంబర్ 165లో 1 నుంచి 27 సబ్ డివిజన్ సర్వే నంబర్ 166, 1, 2, 3P 4P సబ్ డివిజన్లలో దాదాపు 11 ఎకరాలకు పైగా శ్రీ కనక మహాలక్ష్మి టౌన్షిప్ పేరుతో రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేశారు. ఈ సర్వే నంబర్లలో ఉన్న వ్యవసాయ భూముల్లో 30 అడుగులు వెడల్పుతో రోడ్లు వేసి రాళ్లు పాతి ప్లాట్లుగా విభజించి అత్యధిక ధరలతో మార్కెట్లో అమ్మకాలు ప్రారంభించారు. నేను బిఆర్కే స్టాఫ్ రిపోర్టర్ సార్, విజయనగరం. బిఆర్కే స్టాఫ్ రిపోర్టర్. చెప్పండి. లేదు సార్, మన ఆఫీస్ దగ్గర ఉన్నాను. మీరు ఈసీకో దేనికి వెళ్ళారంట. మనకి ఇక్కడ రావివలస దగ్గర వెంచర్ వేశారు కదా సార్ రియల్ ఎస్టేట్. దాని మీద ఇప్పుడు రగడ జరుగుతుంది కదా, దాని మీద అనుమతులు లేవని చెప్పేసి తెలిసింది. మీ దగ్గర వాయిస్ తీసుకుందాం అని వచ్చాను. రిపోర్ట్ కూడా పంపిస్తున్నాడు. ఇప్పుడు మేము చేసేది ఏం లేదు. మేము చేసిన తర్వాత విఎంఆర్టీ ఫైన్ కట్టి చేసుకోవాలి. ఇప్పుడు మేమేమి అప్ చేయడం లేదు. అయితే మేము రిపోర్ట్ రాస్తాం విఎంఆర్టీకి చేయకూడదని చెప్పారు. ప్రైవేట్ ల్యాండే కదండి, మరి అది అనుమతులు చేశారు కాబట్టి విఎంఆర్టీ దాని మీద ఫైన్ ఇవ్వండి, యాక్షన్ తీసుకోమని చెప్పి రాస్తాం. స్టాప్ చేయమని చెప్పి ఒక నోటీస్ కూడా ఎండీ ఇస్తున్నారు. ఎండీ గారు నోటీస్ ఇస్తున్నారండి. మళ్ళీ అమ్మకాలు అవి చేయకు, చేస్తే క్రిమినల్ పెడతామని చెప్పి ఎండీ చేస్తారు. మాది ఓన్లీ నాలా కన్వర్షన్ ఒకటి అండి, అంతే. ఓకే సార్. నాది అలా నాలా కన్వర్షన్ మా దగ్గర చేసుకోకపోతే నాలా కన్వర్షన్ కూడా మా దగ్గర లేదు చెయ్యాలన్నా. అవునవును, అదే అంటే మీరు ఉంటే మీరు ఇక్కడ దగ్గరలో ఉంటే వాయిస్ తీసుకుందాం సార్, ఇంకేం లేదు. అది కొంచెం లంచ్కి వచ్చానండి, ఇప్పుడు కొంచెం లంచ్ చేసి వచ్చేస్తాను. ఎంతసేపు సార్? నాది 3 గంటల బ్రేక్, లైవ్ ప్రోగ్రామ్ సార్ నాది. మీరు టైం పడుతుంది అంటే కదా, మీరు ఎక్కడ ఉంటే నేనే అక్కడికి వస్తాను, నో ప్రాబ్లం సార్. నేను వచ్చేస్తాను, అరగంటలో వచ్చేస్తాను. అయితే లంచ్ చేయటమే చేసి వచ్చేయటం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పరశురాం లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి పరశురాం, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. విజయనగరం జిల్లాలో రెచ్చిపోతున్న మా రియల్ ఎస్టేట్ మాఫియా. అయితే ప్రస్తుతానికైతే నేను చీపురుపల్లి మండలం రావివలస పంచాయతీలో ఎక్కడైతే వెంచర్ వేస్తారో ఆ వెంచర్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ జరిగింది అయితే రియల్ ఎస్టేట్ కి సంబంధించి వ్యవసాయ భూములకు తీసేసి అక్కడ రియల్ ఎస్టేట్ వేసి వెంచర్ వేసి అధిక లాభాలకు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్న రియల్టర్లు అందరూ కూడా ఇక్కడ అనుమతులు లేకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా కూడా రియల్ ఎస్టేట్ నడిపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అది ఉన్నతాధికారుల ప్రోద్బలమా లేకపోతే రాజకీయ నాయకులు అనుమతితో చేస్తున్నారో తెలియదు, కానీ ఎక్కడ కూడా ఎటువంటి అనుమతులు లేకుండా ఇలాంటి రియల్ ఎస్టేట్లు వేసి వ్యవసాయ భూములు నాశనం చేసి మరి ఇక్కడ కొత్తగా ఫ్లాట్లు వేసి అధిక ధరలకు అమ్ముకొని బాగుపడుతున్న రియల్ ఎస్టేట్లు అంతా కూడా
అయితే ఇక్కడ ఎప్పటి నుండి జరుగుతుందో తెలియదు. ప్రస్తుతం మనం చూస్తుంటే ఈ ప్రహరీ గోడ దగ్గర నుంచి మొత్తం సుమారు రాయవలస పంచాయతీలో 11 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి విఆర్ఓ జగన్నాథం మీకు అనుమతులు ఉన్నాయని అడిగితే మీకు సంబంధం లేదు, మేము పై వాళ్ళతో మాట్లాడుకుంటామని చెప్పేసి విఆర్ఓ అని కూడా అనడం జరిగింది. దాంతో విఆర్ఓ గారు ఎంఆర్ఓతో చెప్పడంతో నిన్న ఎంఆర్ఓ డిప్యూటీ ఎండిఓ వాళ్ళంతా ఉన్నతాధికారులంతా వచ్చి చెక్ చేసి మీకు ఎటువంటి అనుమతులు లేవు కాబట్టి ప్రస్తుతానికి మీ సైట్ అయితే మూసేయండి, ఎటువంటి అమ్మకాలు చేయగద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి ఎండిఓ కూడా చెప్పారు, మీరు ఎటువంటి అమ్మకాలు జరిగినా మీ పైన ఎటువంటి క్రిమినల్ కేసులు అయితే పెట్టడం జరుగుతుంది, మీరు వెళ్ళి శుభ్రంగా అవి ఉడా అప్రూవల్ లో ఉంది, చీపురుపల్లికి సంబంధించి మొత్తం ఉడా లేఅవుట్ లో ఉంది కాబట్టి ఉడా పర్మిషన్ తెచ్చుకొని మీరు అమ్ముకోవచ్చు. లేదు ఇలా చేసి ప్రైవేట్ ల్యాండ్ అయినా సరే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి నాలా కట్టి ల్యాండ్ కన్వర్షన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు వ్యాపారం చేసుకోవాలి. ఏ అప్రూవల్ లేకుండా ఎలా అమ్ముతున్నారని చెప్పేసి ఎంఆర్ఓ గానీ ఎండిఓ గానీ ఉన్నతాధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే రామకృష్ణ వెంచరేసిన ఆయన ఉన్నాడో ఆయన మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి ఎంఆర్ఓతో కూడా ఎండిఓతో కూడా మాట్లాడడం అయితే జరిగింది. దీనికి సంబంధించి విఆర్ఓ వెళ్ళినప్పుడు కూడా దురుసుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నతాధికారులు వెళ్ళినా కూడా అదే దురుసుగా మాట్లాడడంతో ఈ రోజు మీరు చూస్తూనే ఉన్నారు. ఇగో ఇక్కడ అధికారికంగా బోర్డు కూడా పెట్టడం జరిగింది, ఇది ప్రభుత్వ నిబద్ధత ప్రకారం చట్టబద్ధమైన హెచ్చరిక అని చెప్పేసి. అయితే రాయవలస పంచాయతీలో ఉన్న 164, 165, 166 సర్వే నెంబర్లో మళ్ళీ సబ్ డివిజన్ నెంబర్లో కూడా సుమారు 11 ఎకరాల భూమిని వెంచర్గా వేసి దాన్ని అయితే తక్కువ ధరకి కొని ఎక్కువ ధరకు అమ్మడం అయితే ప్రారంభించారు. ఈ అంతా చుట్టుపక్కల ఉన్నాయంతా కూడా పంట పొలాలు, కానీ ఈ పంట పొలాలు కూడా తీసేసి వాళ్ళు రియల్ ఎస్టేట్ వేసి ఇంతవరకు కట్టినంత వరకు అధికారులకు తెలియలేదా? తెలిసే ఊరుకున్నారా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? తెలిసే ఊరుకుంటే నిన్న మాత్రమే ఎందుకు వచ్చారు? ఇవన్నీ ఎప్పటి నుండో జరుగుతుంది. ఇంత ప్రహరీ కట్టాలంటే చాలా టైం పడుతుంది, ఇంత ల్యాండ్ ఎక్వైరీ చేయాలనుకున్నా చాలా టైం పడుతుంది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవడం గల కారణం ఏంటి అనే దాని మీద అధికారులు అయితే ఎంక్వైరీ చేసి పెట్టాలి. ఈ విషయమై ఎంఆర్ఓ గారిని అడిగితే నా దగ్గర అక్కడికి ఆ వెంచర్కి అయితే ఎటువంటి పర్మిషన్స్ లేవు, ల్యాండ్ కన్వర్షన్ కాలేదు, నాలా కడితే గానీ అది అమ్మొద్దని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. దానిపైన ఎండిఓ గారు యాక్షన్ అయితే తీసుకుంటారు. ఎండిఓకి సంబంధించి ఒక లెటర్ అయితే ఈరోజు పంపించారు, వాళ్ళకి నోటీస్ పంపించారు, మీకు ఎటువంటి అనుమతి లేవు కాబట్టి వెంచర్ అయితే అమ్మటానికి లేదు, అమ్మితే మాత్రం మీ పైన చట్టపరమైన క్రిమినల్ చర్య తీసుకుంటామని చెప్పేసి హెచ్చరించడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ పరశురామ్. డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి చీపురుపల్లి అండి. నిన్న రావలసి గ్రామంలో కలిసినటువంటి లేఅవుట్ను మా గౌరవ ఎంపీడీఓ గారు నేను కలిసి సందర్శించడం జరిగింది. సందర్శించిన తర్వాత వారిని ఆ లేఅవుట్ యొక్క ఓనర్ని దానికి సంబంధించినటువంటి పత్రాలు కావాలని మేము అడిగి ఉన్నాము. వాళ్ళు కొన్ని పత్రాలు ఇచ్చి ఉన్నారు, కానీ వారు ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. అందుకు గాను మేము వారికి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లేఅవుట్ అనధికార లేఅవుట్ కాబట్టి దానిని అనధికార లేఅవుట్గా అందులో క్రయ విక్రయాలు జరపొద్దని చెప్పేసి ఫ్లెక్సీ కూడా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాము. ఈ విషయం మా ఉన్నతాధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఈ మధ్య నేను ఇక్కడ రీసెంట్ గా జాయిన్ అయ్యాను. రామకి అందులో వన్ ఆఫ్ ద పార్ట్నర్ రామకృష్ణ అని పేరు చెప్పారు. వెంచర్కి పేరు పెట్టారండి. ఆ పేరు ఉంది కనక మహాలక్ష్మి అని పెట్టారు. దాని తర్వాత మీకు తెలియకుండా వాళ్ళు ఏమైనా స్థలాలు వాళ్ళు చేసేది స్థలాలు కదా అమ్ముతారు. అవునవును. ఆ సైట్ లెవెల్ విక్రయిస్తే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు అది ముందుగా నిన్న నోటీస్ ఇవ్వడం జరిగింది. నా పేరు జి అప్పలరాజు.